Hi guys, welcome back to my channel. Today's recipe వడప్పలు. దీన్ని ఆంధ్రాలో పప్పు చెక్కలని కూడా అంటారు. సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ముందుగా బియ్యం పిండి తీసుకొని వేడి చేసి చల్లార్చిన నూనె కానీ బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండిని. యాక్చువల్లీ 2 హ్యాండ్స్ తోటి మిక్స్ చేసుకోవాలి, కానీ నేను ఒక హ్యాండ్తో రికార్డ్ చేస్తున్నా కాబట్టి 1 హ్యాండ్తో చేస్తున్నాను. సో మంచిగా మిక్స్ చేసుకోండి ఆయిల్ వేసాక. ఆ తర్వాత మనము మిక్సీ జార్లో ముందుగానే పట్టుకోవాలి పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, ఇంకా సాల్ట్ వేసుకొని ఆ పేస్ట్ని ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ముందుగానే నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కోర్స్గా. సో ఈ పచ్చి కారాన్ని వేసి అండ్ హాఫ్ అన్ అవర్ ఆర్ ఎల్స్ 1 అవర్ బిఫోర్ నానబెట్టుకున్న పెసరపప్పు ఇంకా సాబుదానా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను పెసరపప్పు ఇంకా సాబుదానా. సో అది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాక వేడి చేసి చల్లార్చిన నీళ్ళు పోసుకొని మంచిగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి డో ఎలా ఉందో. సో రౌండ్గా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను గిన్నెతోటి ట్రై చేశాను కానీ అది రాలేదు. ఒక 2-3 ట్రై చేశాను, అది దానికే అతుక్కపోతుంది. సో కొంచెమే ఉంది కదా పిండి అనేసి ఇంకా నేను హ్యాండ్ తోటి ప్రెస్ చేసేసాను. చూడండి గిన్నెకే అతుక్కుపోతుంది. ఆయిల్ రాసినా కానీ అది సక్సెస్ అవ్వలేదు. సో చేయితోటి ఈజీగా ఉందనేసి ఇంకా నేను చేయితోనే ప్రెస్ చేసుకున్నాను. ఇవన్నీ ప్రెస్ చేసుకున్నాక మీడియం హీట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో మీడియం హీట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసేయాలి. సో మిగతా పిండిని కూడా అలాగే చేసేసుకోండి. అండ్ అంతే, సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. వితిన్ ఫ్యూ మినిట్స్లో అయిపోతుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ 10 minutesలో వీ కెన్ డూ ఇట్. So hope you like the video. If you like the video, please like, share and subscribe to my channel.